చెప్పు, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది మీకు చెప్పు. అయ్యా ఈ జగనేమో అన్ని బియ్యం గీయం ఇస్తున్నాడు, ఇంట్లోకి వచ్చి డబ్బులు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఆ? ఎవరు ఇచ్చినా మా కష్టానికి బాధ మాకు బాధ నాయన. అది ఆ. అంటే ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారు? ఏమో ఈ చంద్రబాబు నాయుడు అని అంటున్నారు ఊరు పెట్టిన. మీరు? మేము జగన్ అంటున్నాము. రైట్. అది ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈసారి? ఏదో టీడీపీ రావాలి. ఎందుకని సార్? ఎందుకైనా మంచిది. ఉమ్, మేము వచ్చిన కూర్చొని తింటాము. మాకు చాలా చాలా అది ఇంకా జగన్ రెడ్డి మోహన్ బాబుడు అది వచ్చినాక తింటాం. వాడికి ఏం చెప్తాడు? ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటుందా? ఎందుకని పెద్దయ్య? ఏమన్నా పింఛన్ ఇచ్చాడు. ఎన్నిపోసా కూడా ఆపరేషన్ చేసి ఉంది. గుండె ఆపరేషన్ 2 సార్లు చేసి ఉంది. 4 ఆపరేషన్లు ఏదో 4 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఒకటే, మాకు అవన్నీ మేము చెప్పలేము. ఎవరు వచ్చినా ఒకటే, మాకు తెలియదు అయ్యా. ఎవరైనా ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది నెక్స్ట్? ఆంధ్ర ఏ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు. ఏమన్నా మాకు ఏమి గవర్నమెంట్ సొమ్మేది అన్నా మేము ఏది మారాలనుకుంటున్నాను. మా గురించి ఒకరి గురించి మనం చెప్పాలి. అదే నేను అసలు మీ గురించి అడుగుతున్నాను. మా గురించి మాకు ఏది చెందదు. ఇప్పుడు కూడా పింఛను కూడా మేము అడిగే చూడు మా పరిస్థితి ఎట్టుందో. మాకే పొలాలు లేవు, బలాలు లేవు. మా భార్యకి మన పచ్చివాసం వచ్చింది. 5 లక్షలు అప్పు చేసిన. గవర్నమెంట్ నుంచి కానీ ఎమ్మెల్యే నుంచి ఎక్కడ సీఎం రిలీఫ్ అన్నట్టు ఏం పెట్టుకోవాలి? ఏమో మనకు చేయరు, మన పాము, మన పని ఏందో మన బతుకు తీరు మనం చేసుకుంటున్నాం. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ మీ సచివాలయంకి పోయి పెడితే వస్తాయి కదా. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీరు అభిప్రాయం సార్? మా అభిప్రాయం ఉంది సార్. నాకేం తెలుసు మీ అభిప్రాయం ఎట్టుంటదేమో. ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్? అనుకుంటున్నాము ఆయన చేసిన మేలుకి అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇదేంది ఇది భలే ఉందా? ఏది అభిప్రాయం? మీ అభిప్రాయం ఏం చెప్పండి. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? మాకు రైతులకు బ్రహ్మాండంగా పెట్టాడు. రూపాయి జనాలు ఊరు జగన్ ప్రభుత్వంలో. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ జగనే రావాలా? అంతే అంతే. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో? అదే పాపం గిడ్డి ఎత్తుకోపోతా ఉన్నావు పసిలకి. ఎవరు అంటే చంద్రబాబు నాయుడు సీఎం లేకపోతే జగన్? ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జనసేన తెలుగుదేశమే వస్తుంది. ప్రజల్లో ట్రెండ్ అట్టుంది. ఈ జగన్మోహన్ రెడ్డికి ట్రెండ్ తగ్గింది. ఆయన పథకాలు ఇచ్చాడు కానీ అభివృద్ధి జరగల. ఆ వీధి లైట్లు కూడా సరిగా వెలగడం లేదు. ఇప్పుడు ఎట్లా సార్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అదే ఇప్పుడు ఆయన చెప్పారు కదా. ఏమని సార్? అదే తెలుగుదేశం వస్తే బాగుంటుందని. సరే రాజకీయం అంతా ఒకటే, ఎవరు వచ్చినా జనాలకి వాళ్ళకి తప్పదు. ఆయన వస్తే బాగుండదని ఈయన వస్తే బాగుండదని ఏం లేదు. అన్నీ నేను అనుకునేది. గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మీ నోట్ చెప్పండి. మాకు కూడా తెలుగుదేశం ఇస్తేనే మేలు అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే మాకు చేసే పనులు సక్రంగా లేక కలిగిపోయింది. మన శాఖ చేసేవాళ్ళు లేడు. ఏం చేస్తావు? డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మీకు ట్రీట్మెంట్ చేయలేదా? 2 లక్షలు కావాలంట. మనం ఏం చేస్తాం? లేకుండా గమ్మంగుళ్ళ ఆరోగ్యశ్రీ కింద పెట్టి చేయించుకోవద్దా? చేసాడు. దీనికి అయిపోయినాయి డబ్బులు అన్నీ. దీనికి డబ్బులు లేవు ఆరోగ్యశ్రీలో. అది 2 లక్షలు అడిగారు. మేము మన చేతులు లేక చేయించుకోలేదు. అట్టే వదిలేసట. ఏం చేస్తావు? మన దగ్గర ఏం చెప్తా బాబా కాబట్లే. మన దగ్గర డబ్బు ఉండాలి కదా. డబ్బినప్పుడు ఏం చేసుకుంటావు? మీ సచివాలయంలో కానీ మీ గ్రామ వాలంటీర్లు తర్వాత ఎమ్మెల్యే దగ్గర తీసుకోవాలి ఈ విషయాన్ని? ఎమ్మెల్యే వచ్చాడా? చూసాడు. నీకు బండి తీపిస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాడు.
అంతే సంగతులు ఇక మళ్ళీ ఏమిలే. కాలు బాగలేని సంగతి ఇట్లా చేసిన అంతా చెప్పిన ఏదే అందులో సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఏ గవర్నమెంట్ అని కాదు, మా కష్టాన్ని పోదు మాకు పోదు. కానీ నెక్స్ట్ ఇవాళ రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు మా పిల్లకాయలు ఉంటే. ఇలా పింఛన్ ఏంటంటే రోజుకు 100 ఇస్తున్నాడు, 3,000 రూపాయలు ఇస్తున్నాడు. మాకైతే మేలుగా ఉంది. మా 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 శక్తి మంది మీ వయసు 75 నాకు. నాకు అది వస్తే బాగుంది అనుకుంటున్నాను నా మనసులో. రేపు ఆయన వాగ్దానాలు చేస్తాడు జగన్మోహన్ ఆయన చంద్రబాబు నాయుడు. ఆయన ఇంతకుముందు కూడా హామీలు ఇచ్చాడు. ఇప్పుడు ఈయన మాకు కరెక్ట్గా ఇస్తున్నాడు. అంటే ఏది రావాలనుకున్నారు? ఏది నాకు జగనే రావాలనుకుంటున్నా. ఓకే, అది రైట్. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని అభిప్రాయం అంతే. ఏ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మాకుండే అభిమానం మాకుంటుంది, వాళ్ళకుండే అభిమానం వాళ్ళకుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము. వాస్తవంగా అయితే జగన్ అంటే ఇప్పుడు అలిగేషన్ ఎక్కువగా ఉంది. వాళ్ళ సిరిమలో చూస్తే కాంగ్రెస్లో ఉంది, ఈయన చూస్తే ఏం కూడా చేయలేదు. కానీ ఆయన చేసాడు లేదో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ విలేజ్లకు వచ్చేటప్పటికి ఏంటంటే ఊళ్ళో నాయకులు ఏంటంటే ఎవరు కూడా ఏది కూడా చేయలే. దానివల్ల ఏంటంటే జగన్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఎక్కువ అలిగేషన్ ఉంది. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవడు నేను లారీ డ్రైవర్నే, ఎవడు వస్తే నాకే జగన్ వస్తే చంద్రబాబు అయితే 2 సార్లు కట్టాలా పార్కింగ్, నో పార్కింగ్ పెడితే. ఈడు వస్తే 13 సార్లు కట్టాలి అంతే, ఇంకేం తేడా. విశాఖపట్నంలో లారీ రోడ్డు పక్కన పెట్టి ఆపినందుకు ఒకే రోజులో 13 కేసులు పడ్డాయి. నో పార్కింగ్ అన్న. ఏంది ఏ రౌడీ రాజకీయం తప్ప ఇంకేముందండ? చంద్రబాబు హయాంలో అంత లేదు అసలుకి. ఏమైనా ఆర్టీఓ బార్డర్ ఆర్టీఓ పట్టుకున్నా కూడా పెద్ద ఇది లేదు. ఈడొచ్చిన కాడి నుంచి మొత్తం రౌడీ రాజకీయం తప్ప ఇంకేమలే. ఏం చేస్తాం చెప్పండి? అంటే మారాలని మీ ఉద్దేశం? మారాలంటే ఈడొచ్చిన తర్వాత ఏమి ఇది లేదు, నష్టం తప్ప ఇంకేమలే. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? ఏ గవర్నమెంట్ వచ్చింది మనకేం తెలిసింది తెలియదు, ఏది వస్తే బాగున్నా. ఏదైనా ఒకటే, అన్ని బాగానే చేస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ వచ్చిద్దేమని అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఏది వచ్చిద్దో నాకు తెలియదు. మాది బాపట్లలే, నేను ఇక్కడ వర్క్ చేస్తాను. నేను టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే సార్, ఎందుకని? ఎందుకంటే ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు ఈ రేట్లు కానీ ఇవి కానీ అవి కానీ ఏది సక్రమంగా జరుగుతుంది? పలానా జరుగుతుందని చెప్పు. ఇప్పుడు సామాన్యుడు బతికేది అక్కడ చెప్పు. సామాన్యుడు బతకాలంటే కావాలి కదా అన్నీ. రావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఏదైనా సరే జనాభాకి ఏదో పని అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయన వస్తే ఏం జరుగుతుంది? ఎవరో ఉంటే అందరూ ఎవరో 100కి 1 బతికి సరిపోద్ది. అందరూ బతకాలి కదా, సామాన్యులు బతకాలి కదా. ఓకే, థ్యాంక్స్ అన్న. బీజేపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకని సార్? సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి స్టేట్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఇస్తే డబుల్ ఇంజిన్ ప్రకారం అభివృద్ధి చెందుద్ది, దేశం బాగుపడుద్ది, రాష్ట్రం కూడా చాలా బాగుపడుద్ది. మోడీ గారు గవర్నమెంట్ ప్రపంచంలోనే అత్యధికంగా మంచి గవర్నమెంట్, మంచి గవర్నెన్స్ ఇస్తుంది. కాబట్టి మేము కూడా స్టేట్లో కూడా మోడీ గారి బీజేపీ గవర్నమెంట్నే కోరుకుంటున్నాం.